ఫ్రెండ్స్ ప్రియుడైతే ఇచ్చేసారు. ఈ వీడియో చేయడానికి మన సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్, అందుకే సెండ్ చేసినారు. అందుకే ఈరోజు అయితే చేసిన. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ పబ్బంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి బీక్మర్ బయట ఓపెన్ చేసుకోండి. ఇలా బీక్మర్ బయట ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసండి. ఇలా వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ దగ్గర ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం లేదు ఓన్లీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఫొటోస్ అనేది నేను ఎలా పెడుతున్నాను మీరు కానీ అలాగే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఫోటోకి 9:16 ఉంటుందో ఆ ఫొటోస్ కానీ 9:16 క్రాపింగ్ చేసుకున్న ఆ ఫొటోస్ కానీ ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఈ టెస్ట్ ఉంటుంది కదా, ఈ టెస్ట్ అనేది మీరు ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, మీరు ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అనేది టెస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. టెస్ట్ కింద ఉన్న ఫొటోస్ ఉంటుందా ఇలా రీప్లేస్మెంట్ అయితే ఇలా పెట్టేసుకోండి. మీరు ఈ టెస్ట్ ఉంటుంది కదా, ఈ టెస్ట్ అనేది మీకు ఈ సకలైన పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఇలా నచ్చితే అలా పెట్టేసుకోండి. టెస్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత మీరు ఏం టచ్ చేయకండి. ఇలా టచ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. అన్ని ఫొటోస్ అయితే ఇలా 1/n ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు టెస్ట్ అనేది ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడైనా యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకోండి. మొత్తం టెస్ట్ ఇలా ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది ఫొటోస్ మొత్తం ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటో కొంచెం ఫుల్ స్క్రీన్తో కావాలండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏ గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ ఐకన్ క్లిక్ చేసుకొని మీడియా తీసి ఇక్కడైతే ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. లాంప్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే పెట్టేసుకొని కింద ఉండేదానికి ఎఫెక్ట్స్ ఉన్నాయో కొంచెం చేసుకొని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఈ ఫోటోని సైజ్ అనేది తక్కువ చేసుకొని ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా గ్రూప్ చూడండి ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా నచ్చేస్తుంది. ఇలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ 11.07 millisecond దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 1/5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడినట్టు చేసుకోండి. ఇలా 1/5 ఫొటోస్ అయితే లాస్ట్ బీక్మర్ దగ్గరికి అయితే యాడ్ చేసేసేయండి. నేను అలా ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. మీరు సేమ్ టు యాస్ట్గా మీ ఫొటోస్ అయినా మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇష్టపడినట్టు చూస్తున్నా. మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇలా 1/5 ఫొటోస్ అయితే ఇలా నిదానంగా 1/5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మళ్ళీ మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడినట్టు తీసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడినట్టు చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇష్టపడినట్టు చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకన్ మళ్ళీ మీడియా ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇష్టపడినట్టు చేసుకోండి. 1/5 అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత సెపరేట్ అయితే ఓపెన్ చేసుకుని ఇలా ఇమేజ్కి ఏమన్నా బిగ్ మార్క్ ఉందో చెక్ చేసుకోండి. బిగ్ మార్క్ అయితే ఉంది. మళ్ళీ ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతున్నా కాపీ లేయర్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పైన ఓపెన్ చేసుకున్నాండి. ఇలా బిగ్ మార్క్ పైన ఓపెన్ చేసుకుని టైం ఎత్త అక్కడ దగ్గరకు వచ్చేసింది. అలా టైం ఎత్త ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ 11.07 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఆరో మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది కదా, పేస్టల్ పక్కన ఆరో మార్క్ కనపడుతుంది కదా, ఇలా
యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్అప్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ సేమ్ ఫొటోస్ ఇలా అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఫోటో అనేది ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన లేదు. ఇలా అన్ని ఫొటోస్కి అయితే ఇలా నిదానంగా 1 by 1 పేజ్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ యాడ్ చేసినారో అన్ని ఫొటోస్ ఫింగర్స్ కానీ ఇలా జూమ్ అయితే పెంచుకొని పేజ్ చేసుకోండి. ఇలా అయితే జూమ్ అయితే పెంచుకునండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్రోల్ ప్లేస్ మళ్ళీ ఈ ఫోటో కానీ పేజ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో కానీ కొంచెం అయితే జూమ్ అయితే పెంచుకునండి. ఇలా ఫేస్ కనిపించేలాగా మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా పేజ్ జూమ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ఫింగర్స్ చేసుకునండి. ఇలా ఈ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. ఇలా మళ్ళీ ఇంకో ఫోటోకి ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో కానీ జూమ్ అయితే పెంచుకొని మళ్ళీ ఇలా ముందుకైతే స్క్రోల్ ప్లేస్ మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా పేజ్ చేసేసి మళ్ళీ తిరిగి 3 డాట్స్ నుంచి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా సేమ్ టు యాజ్ టుగా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ఈ ఫోటోకి పేజ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో కానీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఈ ఫోటో కానీ సేమ్ ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి ఇలా పేజ్ చేసిన తర్వాత స్టార్టింగ్ పిక్ మరి దగ్గరికి వచ్చేసి ఇక్కడ 9:16 క్రాపింగ్ చేసి ఈ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.